రోటీ అలాగే రైస్ ఇందులోకైనా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిలోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం కొద్దిగా మసాలాని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళా అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే జీడిపప్పును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మసాలా సరుకులు అన్నీ వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకుని లాస్ట్ లో కొత్తిమీర చల్లుకున్నామంటే వేడి వేడి పన్నీర్ కర్రీ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి.